హాయ్ సార్. హాయ్ అండి. సార్, పెద్ద సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మూవీ మేకర్స్ మే 18వ తారీఖున ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి ఈ ట్రైలర్ గురించి ఎలా ఉండబోతున్నారు? మనం ఎంత ఊహించుకుంటే దానికి 2 రెట్లు ఎక్కువే ఉంటుందండి. ఎందుకంటే చాలా కసిగా ఉన్నాడు రామ్ చరణ్. అంతకుముందు ప్రీవియస్లీ ఫ్లాప్ అయ్యేసరికి చాలా కసిగా ఉన్నాడు. మెగా ఫ్యాన్స్ అందరినీ సర్ప్రైజ్ చేయడానికి బాడీ బిల్డింగ్ కానీ వెస్ట్ తోటి బాడీ బిల్డింగ్ అంతలా డెవలప్ చేశాడు. సో కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ 2 పాటలు సెన్సేషన్ అయిపోయినాయి. రేపు ట్రైలర్ వచ్చినాక ఉన్న రికార్డులు మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. ఎన్నో లక్షలు వ్యూస్ అవుతాయి. సో సినిమా కూడా June 4th 100% బాగా సక్సెస్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ అందరూ కాలు రగరేసుకొని తిరుగుతారు. ఇప్పుడు కన్నడ స్టార్ అయినటువంటి శివకుమార్ని కూడా ఇందులో ఇంట్రొడ్యూసింగ్ చేయడం జరిగింది. ఆల్రెడీ చిన్న ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు అతని మీద ఉన్నటువంటి సీన్. అంటే ఈ సినిమాకి ఇంకా హైప్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగం అనొచ్చా? హైప్ తీసుకొచ్చేది అనేది ఏం లేదండి. యాక్చువల్గా రామ్ చరణ్ ఉంటే అదే హైప్. కాకపోతే ఆ క్యారెక్టర్కి ఆయన సెట్ అవుతాడని చెప్పి మన బుచ్చిబాబు గారు నమ్మారు కాబట్టి ఆ క్యారెక్టర్ ఆమెకి ఇచ్చారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఎలా తీసుకున్నాడు కూడా నిన్న చెప్పాడు, సార్ నేను ఆయనతోటే చేయాలనుకుంటున్నానండి అని చెప్పాడు. సో అలాగే శివకుమార్ గారు కూడా ఆయన కూడా మంచి నటుడు కాబట్టి, సో మెగా ఫ్యామిలీకి వాళ్ళకి ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఆయన పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన పెట్టారండి. 100% ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి పాటలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఆల్రెడీ కొన్ని రిలీజ్ అయినాయి కదా. ఇప్పుడు ఐటమ్ సాంగ్ శృతి హాసన్ కూడా నటిస్తుంది ఐటమ్ సాంగ్. మరి ఆ సాంగ్ కూడా ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం? సార్ యాక్చువల్గా మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా, హైదరాబాద్లో దేనికి వెళ్ళినా లేకపోతే ఆంధ్రాలో దేనికి వెళ్ళినా పెట్టే పాటలన్నీ చికిరి పాట, తర్వాత రై రై రారా పాట, ఈ 2 పాటలు సెన్సేషన్ అయిపోయినాయి అండి. ఇంకా రిమైనింగ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి నేను ఒక చిన్న గ్లింప్స్లో చూశాను నేను. సో 100% ఏఆర్ రెహమాన్ గారు ఆయన ఇచ్చే మ్యూజిక్ ప్రీవియస్ ఒకటైతే మన పెద్దతో ఒకటండి, చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. బుచ్చిబాబు గారు మాట్లాడుతూ లాస్ట్ 50 minutes అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి, అసలు ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది అనే విధంగా చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. దానిపైన మీరు ఏమండి, యాక్చువల్గా మనకి రంగస్థలంలో కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పటి నుంచే చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూసాం. సో అలాంటి కంటెంట్ ఏదో మంచి గట్టిగా ఆయన అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడంటే మంచి కంటెంట్ తోటి ఆయన వస్తున్నాడు. సో ప్రేక్షకులందరూ మెస్మరైజ్ అది ఎక్కడ అంటే మన రామ్ చరణ్ గారు ఏంటంటే ఏడిపించగలరు, నవ్వించగలరు, అందరినీ అలరించగలరు. సో ఆ పర్ఫార్మెన్స్ అనేది వారసత్వం నుంచి రాలేదండి. ఆయన ఓన్గా ఆయనకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని ఇద్దరు బాబాయ్ నాన్న ఇద్దరు పోలికలు కలవకుండా ఆయన మిక్స్ చేయకుండా ఆయన సపరేట్గా ఒక డీవియేషన్లో తీసుకెళ్తానండి జనాలని. చాలా గ్రేట్ అండి. క్లైమాక్స్ ఎవడు తల కూడా తిప్పడండి, అందరూ చాలా బాధపడతారు. అట్ ది సేమ్ టైం సెంటిమెంటల్గా అందరూ ఎమోషనల్ అవుతారంట. సో ఆయన చెప్తే మనం వింటున్నాం, కానీ వాటికి ఆయన ఎంతైతే అనుకున్నాడో దానికి మన చరణ్ గారి పర్ఫార్మెన్స్ మనకి 100 రెట్లు ఎక్కువే ఉంటుంది.